స్కేల్ యూనివర్సిటీలో కౌన్సిలర్ అండ్ ఈఆర్పి లాగిన్ స్టూడెంట్స్ కి ఎందుకు యూస్ఫుల్ నేను చెప్తా. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలేజ్లో జాయిన్ అయ్యాక రిజిస్ట్రేషన్స్ నుంచి మన పర్సనల్ ప్రాబ్లమ్స్ వరకు ఎవరిని అప్రోచ్ అవ్వాలి అండ్ కాలేజ్లో రిజిస్ట్రేషన్స్, పేమెంట్స్ అండ్ అటెండెన్స్ అన్ని ఎక్కడ మేనేజ్ చేయాలి ఈ వీడియోలో నేను చెప్తా. ఫుల్గా చూసేయండి. అసలు కౌన్సిలర్ ఎవరు? సింపుల్ గా చెప్పాలంటే మన బాగోపులన్నీ చూసుకునేవాళ్ళు. ఇంత పెద్ద కాలేజ్ లో క్లాస్ 75 మెంబర్స్ ని ఒకళ్ళే మేనేజ్ చేయడానికి అస్సలు అవ్వదు కదా. సో ప్రతి 15 to 20 మెంబర్స్ కి ఒక కౌన్సిలర్ అయితే ఉంటారు, మన మెంటోర్ లాగా. అసలు కౌన్సిలర్ తో యూజ్ ఏంటని ఆలోచిస్తున్నారా? మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి స్టూడెంట్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూనా ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది కౌన్సిలర్ ని. ఈ కౌన్సిలర్స్ అందరికీ ఒకళ్ళే ఉంటారని చెప్పలేము, కొన్నిసార్లు అవైలబిలిటీ బట్టి చేంజ్ అవ్వచ్చు కూడా. ఇంకో విషయం చెప్పనా, కొంతమంది కౌన్సిలర్స్ అయితే ఎవ్రీ మంత్ మన పేరెంట్స్ కి మన ఫుల్ రిపోర్ట్ అయితే సెండ్ చేస్తారు, ఐదర్ అకాడమిక్స్, అటెండెన్స్ అండ్ వచ్చే మార్క్స్ కూడా. అది మరి సంగతి. కౌన్సిలర్ తో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకొకటి, మీ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ గైడ్ లైన్స్ రాకపోతే నెక్స్ట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలో అప్కమింగ్ వీడియోస్ లో చెప్పేస్తాను. స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం, అదే ఈఆర్పి. అసలు ఈఆర్పిని ఎందుకు యూజ్ చేస్తామో తెలుసా? కాలేజ్లో ప్రతిదీ మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ లో మేనేజ్ చేయడానికి ఈఆర్పి యూజ్ చేస్తాం. అసలు ఈఆర్పిలో ఎలా ఉంటది, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో నేను మీకు క్లియర్ గా స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి చూపిస్తా. ఆల్రెడీ మీరు కేఎల్యూలో జాయిన్ అయిపోయి ఉంటే తెలుస్తుంది కదా. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి కేఎల్ ఈఆర్పి అని సర్చ్ చేయండి. సర్చ్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ లో కేఎల్ యూనివర్సిటీ ఈఆర్పి అని వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి పేజ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటది ఓపెన్ చేయగానే. సో మనకి ఇక్కడైతే మనకి ఆల్రెడీ పిన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని ఉంటాం కదా, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఇక్కడైతే వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఓపెన్ చేయగా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటది అనమాట. ఇదైతే హోమ్ పేజ్. మనకి సైడ్ ఆప్షన్స్ చూసుకుంటే ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ దానికైతే వెళ్ళిపోదాం. ఇదైతే అకాడమిక్ రిజిస్ట్రేషన్స్ అనమాట. ఇక్కడ మనకి డీటెయిన్ అయిన కోర్సెస్ కానీ, రెగ్యులర్ కోర్సెస్ కానీ, బెటర్మెంట్ కానీ, ఫెయిల్ కోర్సెస్ కానీ అన్ని రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడే మనం సబ్జెక్ట్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటాం. సో ఇప్పుడైతే నాకు రిజిస్ట్రేషన్స్ లేదు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇస్ క్లోజ్డ్ అని ఉంది. ఇది ఎవరు మనకి యాక్సెస్ ఇస్తారంటే కౌన్సిలర్స్ అనమాట. మనం ఫీ పేమెంట్ చేసి కౌన్సిలర్కి పెడితే అప్పుడు మనకి యాక్సెస్ ఇస్తాడు. ఈ సెకండ్ అయితే అటెండెన్స్ రిజిస్టర్ అనమాట. ఈ అటెండెన్స్ రిజిస్టర్ లో మనకి ఇక్కడ ఏ అకాడమిక్ ఇయర్ సర్చ్ చేసుకొని ఏ సెమ్ సర్చ్ చేసుకుంటే మన అటెండెన్స్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫుల్ గా ప్రతి సబ్జెక్ట్ అండ్ దాని అటెండెన్స్, అబ్సెంటీస్ అండ్ టీసీబీఆర్ అంటే మీరు రిజిస్టర్ అవ్వక ముందు క్లాసెస్ జరిగినవి అవన్నీ రికార్డ్ అవుతాయి. ఈ చివర మన అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది అయితే చూపిస్తుంది. ఈ కెరియర్ చాయిస్ అనే ఆప్షన్ అయితే మనం పెద్దగా యూజ్ చేయం. నెక్స్ట్ వచ్చేసరికి కోర్సెస్. ఇక్కడైతే మనకి హ్యాండ్ అవుట్స్ ఉంటాయి. మీరు ఏమేమి సబ్జెక్ట్స్ కి రిజిస్టర్ అయ్యారు, ఆ సబ్జెక్ట్స్ లో టాపిక్స్ కానీ, సెమ్ స్ట్రక్చర్ కానీ, మిడ్ ఎగ్జామ్ స్ట్రక్చర్ కానీ, ఆ టాపిక్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇవన్నీ రిజిస్టర్ అయిన సబ్జెక్ట్స్. ఇక్కడ చిన్న ఐ సింబల్ ఉంది కదా, ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం ఆ సబ్జెక్ట్ ఒక సీసీ ఎవరు, ఇంకా ఆ సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఏంటి, ఆ సబ్జెక్ట్ లో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తాము, ఆ సబ్జెక్ట్ కి ల్యాబ్ కి ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్ గా అయితే ఉంటుంది. ఇందులోనే మళ్ళీ మనకి ఇంటర్నల్స్ అనేది ఉందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. ఈ ఇంటర్నల్స్ లో కూడా సేమ్ మన అకాడమిక్ ఇయర్ అండ్ సెమ్ మెన్షన్ చేస్తే మనకి ఆ సెమ్ లో వచ్చే మిడ్, సెమ్, ఎవ్రీ రిజల్ట్స్ అనమాట. ఇలా సబ్జెక్ట్ అయితే ఇచ్చేస్తారు. ఆ సబ్జెక్ట్ పక్కన దాంట్లోనే హోమ్ అసైన్మెంట్స్ కానీ, ఏఎల్ఎంస్ కానీ, ఇఫ్ ఆ సబ్జెక్ట్ కి సెమిస్టర్ ఎగ్జామ్స్ అండ్ మిడ్ ఎగ్జామ్స్ ఉంటే వాటి మార్క్స్ వీటి మీద క్లిక్ చేసుకుంటే ఓపెన్ అవుతాయి. ఈ సిఆర్టీ, కౌన్సిలింగ్ డైరీ, క్లబ్స్ అండ్ యాక్టివిటీస్ ఇవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ కావు. నెక్స్ట్ ఎగ్జామ్ సెషన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఎన్సెమ్ ఎగ్జామ్ రిజల్ట్స్ చూసుకోవచ్చు, ఎగ్జామ్ సీటింగ్ రూమ్స్ చూసుకోవచ్చు, ఇన్సెమ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అయితే చూసుకోవచ్చు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ మనకున్న ఆప్షన్ అయితే ఫీడ్బ్యాక్ అనమాట. ఈ ఫీడ్బ్యాక్ లో ఏంటంటే మనకి ఫ్యాకల్టీస్ అండ్ సబ్జెక్ట్స్ అయితే ఇస్తారు, ఏమేమి తీసుకున్నామో. అందులో మనం ఇలాగా మనకి ఫ్యాకల్టీ అండ్ ఏమేమి సెమిస్టర్ లో ఎవరిని తీసుకున్నాం ఇస్తారు. సో వాళ్ళకి మనం ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలి, మంచిగా చెప్తున్నారా లేదా, ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా, అవన్నీ మనకి అక్కడ ఆప్షన్స్ వస్తే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీ పేమెంట్స్ అనమాట. ఇందులో చాలా అంటే చాలా రకాల ఫీ పేమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మై పేమెంట్స్ అని చూపిస్తున్నారు కదా, ఇదైతే మన ఏమేం పేమెంట్స్ చేసాము, అదర్ అవి డిక్లైన్ అయ్యాయా, యాక్సెప్ట్ అయ్యాయా అంతా ఇందులో చూపిస్తాయి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసరికి
మై సెమ్ ఫీ స్ట్రక్చర్ అనమాట. మీకు సెమ్‌కి ఎంత ఫీజు, ఏంటి ఫీ కన్సెషన్ అవన్నీ కూడా ఇందులో చూపిస్తది. ఈ 2 మెయిన్. అండ్ ఫీ పే చేసేసేదొచ్చేసరికి ఆ ఫీ పేమెంట్స్‌లోనే మీరు ఫీ దేనికి పే చేస్తున్నారో ఆ పాయింట్‌నైతే పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎగ్జామ్ సెషన్ సర్టిఫికేట్స్ అని ఉంది. ఇది అప్పుడే మనకి యూజ్ అవ్వదు. ఎన్‌సెమ్ ఎగ్జామ్ ఫీ అని ఉంది కదా! ఇదైతే పే చేస్తాం ప్రతి సెమిస్టర్ ఎగ్జామ్‌కి. ట్యూషన్ ఫీ అంటే మీ నార్మల్ రెగ్యులర్ కాలేజ్ ఫీ ఇది పే చేస్తాం. నెక్స్ట్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా రిజిస్టర్ అయినప్పుడు మాత్రమే పే చేస్తాం. అదర్ ఫీజ్ దగ్గర ఇంకా కోర్సెరా అని, కోడ్‌చెఫ్ అని కొన్నుంటాయి మీకు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు. అవైతే వేరే సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ వాటికి అందులో పే చేస్తాం. ఇంకా అదర్స్‌లో వచ్చేసరికి మనకి ఫెస్ట్ జరుగుతాయి గదా! ఆ ఫెస్ట్‌కి సంబంధించిన ఫీజ్ అవి కూడా పే చేస్తాం. ఇంకా ఫీజయితే చాలా ఉన్నాయి. సో, మీరక్కడ ఆప్షన్స్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఏ ఫీజ్ పేమెంట్ దేనికనేసి అవి చూసి సెలెక్ట్ చేసుకోవడమే. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి మీరు ఎందులోన్నా ఫీజ్ కట్టాక ఇఫ్ అది మీరు తప్పు కట్టినా, కరెక్ట్ కట్టినా ఆ మనీ అయితే మీకు వెనక్కి రావు. నెక్స్ట్ వచ్చేసరికి హాస్టల్ మేనేజ్మెంట్ అనమాట. ఇందులో మనం ఓపెన్ చేయగానే మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రిక్వెస్ట్ హాస్టల్ ఎన్రోల్మెంట్, రూమ్ రిజిస్ట్రేషన్, మై హాస్టల్ రూమ్ ఇన్ఫో అనేసి. ఫస్ట్ హాస్టల్‌లో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇదైతే యూజ్ చేస్తాము. హాస్టల్ ఎన్రోల్మెంట్ అండ్ రిజిస్ట్రేషన్. తర్వాత మీ రూమ్ డీటెయిల్స్ అండ్ మీకు చార్జెస్ ఇవన్నీ ఇందులో చూపిస్తాయి. నెక్స్ట్ వచ్చేది ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అనమాట హాల్ టికెట్. మీరు ఏ ఇయర్ చదువుతున్నారు అండ్ అది ఏ సెమ్మో ఎంటర్ చేసి గెట్ హాల్ టికెట్ నొక్కితే మీకు హాల్ టికెట్ అయితే జనరేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు హాల్ టికెట్ జనరేట్ అవ్వలేదంటే ఐదర్ మీకు ఆ సెమ్ కాండనేషన్ కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండుంటే ఖచ్చితంగా అప్పుడు ఈఆర్‌పీ ఆఫీస్ వాళ్ళనైతే మీట్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లైబ్రరీ అని ఉంది కదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అంత యూజ్ చేయం. లైబ్రరీ ఏంటంటే ఎప్పుడైనా లైబ్రరీలో బుక్స్ తీసుకున్నా, సబ్మిట్ చేసేసినా లేదంటే ఎక్స్‌ట్రా టైమ్ తీసుకొని దానికి డ్యూ ఉండి పే చేయాల్సొచ్చినా ఇదైతే యూజ్ చేస్తాం. నెక్స్ట్ సీజీపీఏ చాలా ఇంపార్టెంట్ కదా! మనకి ప్రతి సెమ్‌ది కాలిక్యులేట్ చేసేసి సీజీపీఏ ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ ఇందాక ఎగ్జామ్ సెషన్‌లో ఎండ్ సెమ్ రిజల్ట్స్ అని ఉంది కదా! ఇక్కడ మనకు చూపించేది ఎస్‌జీపీఏ. ఈ సీజీపీఏలోనేమో మనకి సీజీపీఏ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ప్రొఫైల్. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయన్నమాట. మన ఫోను నంబర్ నుంచి మన పేరెంట్స్ ఫోను నంబర్‌ల వరకు అండ్ మనం ఏం చదివాము, ఏ ఊరు నుంచొచ్చాము, డేట్ ఆఫ్ బర్త్స్ ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఈ పర్సనల్ డీటెయిల్స్‌లో ఉంటాయి. లైక్ పర్సనల్ ఇన్ఫో, అడ్రెస్ ఇన్ఫో, ఇక్కడ కాంటాక్ట్ ప్రతిదీ. ఇంకా మన కౌన్సిలర్‌ని కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ అడ్వైజర్స్ అని ఉంది కదా! ఈ అడ్వైజర్స్ క్లిక్ చేస్తే మన కౌన్సిలర్ అయితే ఎవరనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ క్విజెస్ ఇవన్నీ అంత యూజ్ కావు. మళ్ళీ మై ట్రాన్స్‌పోర్టేషన్ ఇదైతే డే స్కాలర్స్‌కనమాట. సో, ఇందులో వచ్చేసరికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది స్టూడెంట్ బస్ రిజిస్ట్రేషన్ అని. సో, ఇక్కడ మన బస్ రిజిస్ట్రేషన్‌కి ఫీ పేమెంట్స్ అవి ఉంటాయి కదా! ఫీ పేమెంట్స్‌లో పే చేస్తే మనకి ఇక్కడ యాక్సెస్ ఇస్తారు. అప్పుడు మనం బస్ అయితే రిజిస్టర్ చేసుకోవడానికి ఉంటది. ఏ రూటో ఏంటో అవన్నీ సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సుంటది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే టైమ్ టేబుల్ అనమాట. సో, ఇలా ఓపెన్ చేయగానే మన ఇయర్ అండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకుంటే మన ఇయర్ టైమ్ టేబుల్ మొత్తం వచ్చేస్తుంది. ఏ టైంకి ఏ క్లాస్ ఉంది, క్లాసెస్ ఏ అవర్స్‌లో ఉంటదని ఇక్కడ పైన అండ్ ఏ వీక్ డేస్‌లో ఎప్పుడెప్పుడు క్లాసెస్ ఉంటాయి అవన్నీ ఇలా టైమ్ టేబుల్ అయితే ప్రొజెక్ట్ చేస్తది. ఇందులో అప్పుడప్పుడు అప్డేట్స్ కూడా జరుగుతాయి. సడెన్‌గా రూమ్ నంబర్స్ అవి ఇక్కడ రూమ్ నంబర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా! ఈ సబ్జెక్ట్ ఉండేసి సబ్జెక్ట్ కింద ఇలా రూమ్ నంబర్ అలాట్ చేస్తారు. L307 అనేసి. అప్పుడప్పుడు సడెన్ చేంజెస్ జరుగుతాయి. కొన్ని ఏమన్నా ఎకనామిక్ వర్క్స్ ఉంటే అప్పుడు మనం ఏ రోజుకి ఆ రోజు అప్డేటెడ్‌గా చూసుకొని ఆ క్లాసెస్‌కైతే వెళ్ళాలి. అది గైస్ ఈఆర్‌పీ గురించి ఫుల్ డీటెయిల్స్. ఇంత డీటెయిల్‌గా ఇప్పటివరకు ఎవ్వరు చెప్పుండరు. మీకు ఇందులో కూడా ఏమన్నా డౌట్స్ వస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇందులో ఇంకొక క్యూట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదా! ఈ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇలా కలర్స్ చూపిస్తది. ఈ కలర్స్ మనకి నచ్చింది. ఇప్పుడు పర్పుల్ పెట్టుకున్నామనుకోండి టోటల్ ఇంటర్‌ఫేస్ మొత్తం ఒకసారి రిఫ్రెష్ చేస్తే పర్పుల్‌లోకి చేంజ్ అయిపోతుంది. ఇందాటి వరకు ఇదంతా బ్లూలో కనిపించింది కదా! ఇప్పుడు పర్పుల్‌లోకి అయిపోయింది. క్యూట్‌గా ఉంది కదా! అంతే గైస్ ఈఆర్‌పీ గురించి. ఇవి ఈఆర్‌పీ యూజర్స్. నెక్స్ట్ పోర్టల్ వచ్చేసరికి కేఎల్ఎల్ఎంఎస్ అన్నమాట. ఇందులో వచ్చేసరికి మనం అసైన్‌మెంట్స్ ఎక్కడ మాన్యువల్‌గా కరెక్షన్ చేపించుకోవడం, మార్క్స్ అసైన్ చేసుకోవడం ఉండదు. ఏదైనా మనం ఈఆర్‌పీ ఎల్ఎంఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తాం. ఫ్యాకల్టీ అందులో నుంచి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మనకైతే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్క్స్ అయితే అలాట్ చేస్తారు. అంతేకాకుండా ఇందులో అప్పుడప్పుడు క్విజెస్ అవి కూడా పెడతారు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి.
ఈ పోర్టల్ అంతా ఎలా ఉంటుందో కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మనం KLLMS గురించి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే KLLMS అని సర్చ్ చేయండి. ఇది కొంచెం ట్విస్ట్ ఉంటది అనమాట. ఫస్ట్ ఇక్కడ ఒక వెబ్సైట్ వచ్చింది కదా, కేఎల్ యూనివర్సిటీ KLF డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని. దీని మీద క్లిక్ చేసి లాస్ట్ కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులోనే LMS ఉంటది. ఇక్కడ ERP ఉంది కదా, ERP పైన LMS అని ఇలా ఉంటది అనమాట. దీనికి మనకి సపరేట్ పోర్టల్ లేదు. ఈ పోర్టల్లోకి వచ్చి లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న LMS మీద క్లిక్ చేస్తే మనకి లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేమ్ మళ్ళీ మీ యూనివర్సిటీ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే పెట్టి లాగిన్ అయిపోవడమే. లాగిన్ అయిపోయాక పేజ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇదైతే హోమ్ పేజ్ అనమాట. మీరు సబ్మిట్ చేసేసిన అసైన్మెంట్స్ అన్ని ఇక్కడ టాప్ లో చూపిస్తవి. నెక్స్ట్ డాష్ బోర్డ్ అని ఉంది కదా, ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే అసలు మీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, టైం టేబుల్ చూపిస్తుంది. ఎప్పుడు ఏమేమి అసైన్మెంట్స్ ఉన్నాయో సబ్మిట్ చేయడానికి. నాకు కూడా చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి, ఇన్ని రోజులు బట్టి చూడలేదు. ఇవాళ చూసాను కదా, ఇవన్నీ రాయాలి. సో ఇక్కడ మనకి క్యాలెండర్ ఉంటది. ఏ రోజు ఏ అసైన్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ దాని ఎండింగ్ డేట్ ఎప్పుడు వరకు అనేది చూపిస్తుంది. సో వీటి మీద క్లిక్ చేసి మనం రాసిన అసైన్మెంట్ అనేది ఒక పీడిఎఫ్ లా క్రియేట్ చేసుకొని ఉంచుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకొని నొక్కాక ఇలా అయితే వస్తుంది. ఈ యాడ్ సబ్మిషన్ మీద నొక్కి ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నొక్కి ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాక ఫైల్ అప్లోడ్ చేస్తే మన అసైన్మెంట్స్ అయితే సబ్మిట్ అయిపోతాయి. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఇక్కడ నుంచి చూసుకొని మనకి మార్క్స్ అయితే వేస్తారు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మై కోర్సెస్. ఈ కోర్సెస్ లోకి వెళ్ళిపోతే మీరు ఇప్పుడు వరకు రిజిస్టర్ అయిన ప్రతి కోర్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే అక్కడైనా సబ్మిట్ చేయొచ్చు, లేదంటే ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఇవన్నీ లిస్ట్ చూపిస్తవి ఏమేమి సబ్మిట్ చేయాలి అనేసి. అండ్ టాపిక్ వైజ్ మెటీరియల్స్ కూడా ఫ్యాకల్టీ ఇందులో అప్లోడ్ చేసేస్తారు. ఇక్కడ నుంచి చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అసైన్మెంట్స్ కూడా ఇక్కడే సబ్మిట్ చేసుకోవాలి. అదనమాట ఈ LMS పోర్టల్. మనకి ఇంకొక పోర్టల్ కూడా ఉంటది, దాని పేరే KL అకాడమిక్స్ అనమాట. ఇందులో మన సిల్ పాయింట్స్, హ్యాకథాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు సిల్ పాయింట్స్ ఏంటి, హ్యాకథాన్స్ ఏంటి అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో పెడతాను. సిల్ పాయింట్స్ అంటే క్లబ్స్ ద్వారా వస్తాయి. ఆ క్లబ్స్ ఏమేమి ఉంటాయి, ఏ క్లబ్స్ లో జాయిన్ అయితే సిల్ పాయింట్స్ వస్తాయి, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో చూసేద్దాం. బేసికల్లీ మనకి కాలేజ్ లో డిఫరెంట్ నీడ్స్ కి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే యూస్ చేస్తాం. 2 ప్లాట్ఫామ్స్ గురించి క్లారిటీ ఇచ్చేసాను కదా. వీటిని ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా యూజ్ చేయడం అయితే నేర్చుకోవాలి. ఎప్పుడు అప్డేటెడ్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇఫ్ మీరు KLU లో కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే ఈ వీడియో అర్జెంట్ గా సేవ్ చేసుకోండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసేయండి. అది గైస్, మరి ఇవాళ ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలానే వీడియో ఫుల్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ప్రతి పాయింట్ మీకు యూస్ఫుల్ అయ్యేలాగే నేను రికార్డ్ చేస్తున్నా. అంతే గైస్, బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.